या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु आत्मरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ दयानन्दचरणौ मनसा स्मरामि दयानन्दचरणौ शिरसा नमामि। ఆధ్యాత్మిక సాధనలో ఈ భావుకత చాలా గొప్పది. ఏమిటనంటే నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వః నిత్యసత్వస్థః నిర్యోగః క్షేమ ఆత్మవాన్. గుణాలని మనం ఒక్కొక్కటి మనం చూస్తాం. మనకు 3 గుణాలని తెలుసు. మనకు తమోగుణం, రజోగుణం, సత్వగుణం అని. తమోగుణం అని అంటే ఒక జంతువు, దానికి జ్ఞానం ఉండదు, అది వేటిని దోచుకోవాలనుకోదు, దేన్ని దాడి చేయాలనుకోదు, ఏమీ చేయాలనుకోదు. తనకు ఆకలి అయితే మాత్రం తనకు ఏదైతే ఆహారంగా నిర్ణయింపబడిందో దాన్ని ఎంచుకొని దాన్ని ఆహారంగా భుజిస్తుందే కానీ దాని మీద కోపమో దాని మీద ద్వేషమో ఉండదు దానికి. ఏ జంతువుకి ఇంకో జంతువు మీద కామక్రోధాలు, లోభము, మోహము ఇవే ఉండవు. జస్ట్ అది న్యాచురల్ ఇన్స్టింక్ట్గా బిహేవ్ చేస్తుంది అంతే. వాటికి ఆకలి అనేది ఒక ప్రకృతి ధర్మం. అది ఆ ప్రకృతి ధర్మంగా ఉన్నటువంటి ఆకలిని తీర్చుకోవాలి అంటే శాకాహారి జంతువులు ఏవైతే ఉన్నాయో అవైతే మామూలుగా ఆకులు, అలములు, ఏదైనా కాయలు అవి తింటాయి. మాంసాహార జంతువులైతే అవి మాంసము అనేటువంటిది ఒక జంతువుని చంపితే వచ్చేటువంటి పిండం అది. అయితే ఇప్పుడు పులికి ఆకలి వేసిందనుకోండి, ఏదో ఒక ఆవు మీద ఎప్పుడో ఆవుకి దీనికి ఏదైనా కోపం ఉండి దాన్నే కొట్టి చంపాలి, దాన్నే తినాలనేటువంటి ఐడియా, ఆలోచన ఏమి ఉండదు వాటికి. మాంసాహారి జంతువులు కూడా దేని మీద ఒక కోపమో, ఒక పగనో, ఒక ప్రతీకారంతోటో కొట్టి చంపేసి తినాలి అనేటువంటి కసితో ఉండదు. దానికి ఆకలి వేసింది, ఎదురుగుండా ఏ జంతువు ఉంటే తను తినగలిగింది దాన్ని కొడుతుంది, చంపుతుంది, తింటుంది. దట్స్ ఇట్.
దీన్ని తమో గుణం అంటారు. అంటే వీళ్ళకి, ఈ జంతువులకి అంతకు మించి జ్ఞానం లేదు. ఈ జంతువులకు అంతకంటే ఎదుగుదల కూడా ఉండదు, ఎప్పుడు అలానే ఉంటుంది అంతే. వాటిలో మార్పు రాదు. పుడతాయి, అవి కూడా పుడతాయి, చచ్చిపోతాయి. కానీ ఈ మధ్యలో వాటి బ్రతుకులో ఏవైనా ఒక ఎదుగుదల, ఒక మార్పు, ఒక ఆలోచన, ఒక మనుగడ ఇవేవి ఉండవు వాటికి. అందుకనే తమో ప్రవృత్తితో ఉంటాయి జంతువులు, వాటికి వేరే ఉండదు. దాన్ని తమో గుణం అంటాం. మనుషుల్లో కూడా ఎవరైనా ఏ ఆలోచన లేకుండా, ఏ మార్పు లేకుండా ఊరికినే ఏదో బతికేశాడు, ఎవడో తిండి పెడితే తింటున్నాడు, ఇంకా అలా నిద్రపోతున్నాడు, వాడికి ఏమీ ఒక ఆలోచన లేదు, ఎదుగుదల బొదుగుదల ఏమీ లేదు, తింటాడు, తాగుతాడు, లేకపోతే ఊరికినే తిరుగుతాడు, జస్ట్ కాలక్షేపం చేస్తాడు, జీవితం అంతా అలాగా ఏదో గడిపేస్తాడు అనుకోండి, అతను కూడా తమో గుణం చెందినటువంటి వాడు. అయితే జంతువుగా పుట్టాల్సినాడు మనిషిగా పుట్టాడంతే. గుణం లోపల మాత్రం జంతు గుణమే, తమో గుణం. తమో గుణంలో ఉన్నటువంటి వ్యక్తికి ఏ ఎదుగుదల, ఏ మార్పు, ఏ ఆలోచన, ఒక మనుగడ, ఒక ముందడుగు వేద్దాము, ప్రయత్నం చేస్తామనేటువంటి ఇవి ఏవీ ఉండదు, ఏ ప్రవృత్తి ఉండదు. జస్ట్ అంతే, ఒక జంతువులాగా ఉంటాడంతే. బస్ అయ్యే తింటాడు, తిరుగుతాడు, తాగుతాడు, ఏదో కాలక్షేపం చేసేస్తాడు. జీవితం అంతా ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఇలా అయిపోయేటప్పుడు గడిచిపోతుంది. ఆ తర్వాత ఏమీ చేయలేడని అనుకుంటూ ఇంకో 20-30 ఏళ్ళు గడుపుతాడు, ఆ తర్వాత చేస్తాడు. ఫినిష్, దేర్ ఇస్ ది మ్యాటర్. ఇది తమో ప్రవృత్తి. తమోభిభూత జంతవః అంటే తమో గుణంతో బాగా లోపల జడత్వం ఏర్పడిపోయి, ఏం చేస్తాంలే, ఏం చేయక్కర్లేలే, చేయకపోయినా తినొచ్చు, చేసినా తినొచ్చు, దానికి చెయ్యకుండా తిందాం అని ఇంకా అలా అలవాటు పడిపోతాడు మనిషి. అది తమో గుణముతో కూడుకున్నటువంటి ప్రవృత్తి. ఇంకా ఆ వ్యక్తికి మనం పెద్ద కసరత్తు చేయడానికి ఏమి ఉండదు. అయితే తమో గుణం కాకుండా రెండో గుణం ఉంది, దాన్ని రజోగుణం అంటాం. ఈ రజోగుణం ఏమిటనంటే కొద్దిగా లోపల యాక్టివిటీ, అంటే లోపల ఒక రకమైనటువంటి ఒక క్రియ, నేను ఇది చెయ్యాలనేటువంటి ఒక ఆలోచన. అయితే ఈ రజోగుణం ఏమైపోతుందనంటే వీడిలో యాక్టివిటీ పెరిగిపోతే, తమస్సులో నుంచి పుట్టినటువంటి రజోగుణం వల్ల ఏమైపోతుందంటే, తమస్సు నుండి రజోగుణం కనుక ఎదిగిందనుకోండి, వీడు తమో గుణంలాగా ఏదో తిందాంలే, పడుకుందాంలే, కాలక్షేపం చేద్దాం, చచ్చిపోదాం అనే ఆలోచన కాకుండా, వీడు ఎవరిని దాడి చేద్దాం, ఎవరిని కొడతాం, ఎవరిని తిడతాం, ఉదయం లేస్తే వీడికి 10 మందిని తిట్టకపోతే వీడికి ప్రశాంతత ఉండదు. వీళ్ళు లేవగానే, ప్రధానమంత్రికి బుద్ధి ఉందా అండి? వీళ్ళు లేవడమే. అసలు ముఖ్యమంత్రికి ఏమైనా దిమాకు ఉందా అండి? అసలు బుర్ర ఏమైనా పనిచేస్తుందా అండి? అసలు ఇతనికి ఎవరిని తిట్టాలి, ఎవరిని తిట్టకూడదు విచక్షణ ఉండదు. ఉదయం లేవడమే తిట్లుతోటి లేస్తాడు. అంటే రజోగుణము పూర్తిగా వ్యాపించి ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడనంటే, ఎప్పుడు ఇతరులని నిందించడం, విమర్శించడం, లేకపోతే తిట్లు, లేకపోతే దాడి చేయాలి, ఎప్పుడు ఇతరుల యొక్క లోపాలని వెతికి పట్టుకోవాలి, వాళ్ళని కించపరచాలి, వాళ్ళని అవమానం చేయాలి, వాళ్ళని పొడవాలి, ఇదే ఉంటుంది. ఇది రజోగుణం ఉన్నటువంటి వ్యక్తి యొక్క లక్షణం. వాడు తృప్తిగా ఉంటే సరిపోదు, పక్కవాడు ఎవడు తృప్తిగా ఉండకూడదు, అప్పుడే వీడు తృప్తిగా ఉంటాడు. పక్కవాడు నవ్వుతూ హాయిగా కనపడ్డాడంటే, ఏంటో వీడికి నవ్వుతూ ఏదో అనుకుంటాడు, వీడు చచ్చిపోతుంటాడు. పక్కవాడు బాగుండకూడదు వీడికి. అది రజోగుణం ఉన్నటువంటి వాడి యొక్క లక్షణం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది ఎవరిలో ఉంటే ఇలాంటి లక్షణం వాడిలో రజస్సు ఎక్కువ ఉందని, రజోగుణం ఉందని అర్థం. అవతల వాడిని సహించలేడు, అసహిష్ణుత అంటారు దాన్ని సంస్కృతంలో. అంటే ఎదుటి వ్యక్తి యొక్క గుణాలని సహించలేకపోవడం, ఎదుటి వ్యక్తి ఆనందాన్ని మనం భరించలేకపోవడం. వీడికి ఏం కావాలంటే ఆడు దుఃఖాలకు వెళ్ళిపోయి, ఆడు కష్టాలు పడిపోతూ వీడి దగ్గరకు వచ్చాడు అనుకోండి, వీడు ఇలా కూర్చుంటాడు అనమాట. చెప్పు బావా, ఏంటి విశేషాలు ఏంటని వీడు అప్పుడు పంచాయతీ చేయాలి. వీడు అంటే వీడి గొప్పతనం కోసం, వీడి బడాయి కోసం అవతల వాడు దుఃఖాలు పాలైపోయి, కష్టాలు పాలైపోయి వీడి కాళ్ళ దగ్గరికి రావాలనుకుంటాడు. ఇది కూడా రజోగుణంలో ఒక ప్రధానమైన లక్షణం. ఇది చాలా తప్పు.
చాలా తప్పిది. రజోగుణము ఉన్నటువంటి వాళ్ళ యొక్క లక్షణం ఎలా ఉంటుందనంటే, అన్నీ నా కాళ్ళ కింద ఉండాలి, అన్నీ నా చెప్పు చేతల్లో ఉండాలి, అన్నీ నా గుప్పెట్లో ఉండాలి, అంతా నేను అనుకున్నట్టు నడవాలి. ఇలా అనుకుంటారు చూసారా, ఇది చాలా ప్రమాదకరం. ఇది ఒకవేళ ఏదైనా తను అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే ఇక అక్కడి నుంచి ఆ రజోగుణం ప్రేరితమైపోయి క్రోధంగా మారిపోతుంది. సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఏం జరుగుతుందనంటే ఒక్కొక్క మెట్టు జారి పడిపోయి తాను అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే, తనకేదైనా కించిత్తు ఒక అవమానం జరిగినా, లేకపోతే తనకేదైనా అనుకున్నట్టు జరగకపోతే, తన అహంకారం అక్కడ కనుక సంతృప్తి పొందకపోతే వెంటనే అహంకారం పగిలి అక్కడ బ్రహ్మాండం బద్దలయ్యేంత పని చేస్తారన్నమాట. వాడు నోటుకొచ్చినటువంటి మాటలు అసలు మాట్లాడొచ్చా, అది మాట్లాడవలసిన సమయమా, మాట్లాడవలసిన సందర్భమా, మాట్లాడవలసిన స్థలమా, మాట్లాడదగ్గ వ్యక్తుల ఈ ఇంగితం కూడా చచ్చిపోతుంది మనిషిలో. ఇష్టం వచ్చినట్టు పేలుతారనమాట వాళ్ళు. దాన్ని పేలడం అంటారు. ఆ పేలుడికి ఇంక అసలు వావి వరస ఉండదు, అడ్డు ఆపు ఉండదు. అది పూర్తి రజోగుణము యొక్క స్వభావం. అది తర్వాత ఎప్పుడూ నా ప్రవచనంలో చెప్తూ ఉంటాను, ఆశ, అత్యాశ, దురాశ. బాగా చూడండి, ఈ మూడిటి మధ్య చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. ఆశ అంటే అర్థం ఏంటంటే నేను బాగుండాలి అని కోరుకోవడం ఆశ. అత్యాశ అంటే ఏంటనంటే నేను మాత్రమే బాగుండాలి అని కోరుకోవడం. దురాశ అంటే ఏంటనంటే నేను తప్ప ఇంకెవ్వడు అసలు బాగానే ఉండకూడదు అనుకోవడం. ఇది రజోగుణం యొక్క లక్షణం. వాడికి ఎంతసేపటికి వాడు బాగుని కోరుకోడు. వాడు భగవంతుడి దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాడు బాగుండాలి అని అంటే ఇతరులు నాశనం అయిపోతే తను బాగుంటాడనే ఆలోచనతోటే వెళ్తాడు. వాడికి ఆలోచనే అలాగనే, ఇతరులు నాశనం అయిపోతే నేను బాగుంటాను, ఇతరులు కష్టాల్లో ఉంటే నాకు ఆనందంగా ఉంటుంది, ఇతరులు దుఃఖాలు పాలైపోతే నేను హ్యాపీగా ఉంటాను. ఎంత అసలు ఒక డెవిలిక్ అప్రోచ్, అంటే డెవిలిజం లోపల, అసలు లోపల ఒక దెయ్యం పట్టినట్టు ఉంటారనమాట వాళ్ళు. వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళే అసలు వాళ్ళకెవరో వాళ్ళే అర్థం కాని ఒక వ్యామోహంలో ఉంటారు. ఇది రజో ప్రవృత్తి ఉన్నటువంటి గుణము తాలూకా లక్షణం ఇలా ఉంటుంది. తర్వాత ప్రతిదానికి చీటికి మాటికి చిరాకు వచ్చేస్తుంటుంది, ప్రతిదానికి కోపం ఎక్కడ ఉంటుందంటే వాళ్ళకి నాలిక మీదనే ఉంటుంది. ప్రతిదానికి కోపం వచ్చేస్తుంది, ప్రతిదానికి చిరాకు వచ్చేస్తుంది. ఇది రజో ప్రవృత్తి ఉన్నటువంటి వాళ్ళ యొక్క లక్షణం. దీనికి తోడు మెడికల్గా కూడా ఏం చెప్తారనంటే, ఒక వ్యక్తిలో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు తను తినే తిండిని కూడా అబ్జర్వ్ చేస్తే, దాన్ని కూడా సరిగ్గా పరిశీలన చేస్తే, ఆ తిండి ఆహార శుద్ధి లేకపోవడం వల్ల ఒక వ్యక్తిలో ఈ రకమైన కల్మషాలు కూడా వస్తుంటాయి. ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మిక మార్గంలో మనం అడుగు పెట్టాలనుకుంటే మొట్టమొదటి సంస్కారము ఆహార శుద్ధి. ఆహార శుద్ధి ఏంటండి, బ్రహ్మ అంతటా ఉన్నాడు కదా, ఏం తింటే ఏంటి? నాతో ఒక ఆయన అన్నాడు, ఒక స్వామి, నేను ఒక ఆశ్రమానికి వెళ్ళాను. వెళితే సరే అక్కడ ఉన్నాను, ఇంకా ఉండాల్సి వచ్చింది, ఉన్నాను. సరే నేను వెళ్ళి అక్కడ ఆశ్రమంలో రాత్రిపూట విశ్రమించాను. రాత్రి వెళ్ళాం. ఉదయాన్నే లేచి, నేను ఉదయం పలహారం ఏం తినను, నేను ఎప్పుడు తినను. 11:30కు అనుష్ఠానం అంతా అయిన తర్వాత ఏదో కొద్దిగా భిక్ష చేస్తాం. ఆశ్రమంలో సరే మధ్యాహ్నం భిక్ష 11:30కు రెడీ చేస్తామన్నారు. అంతా చేస్తే వాళ్ళు మూత తెరుస్తుంటే గుప్పమని వాసనలు వస్తున్నాయి. ఏమిట్రా మూత తెరిస్తే ఈ వాసన ఏంటనంటే, అన్నిట్లో ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు పోపులు వేసి పాడేస్తున్నారు మొత్తం. నేను పెద్ద తినను అవి, నేను తినేదే మామూలుగా ఆ ఫుడ్ ఈ ఫుడ్ ఏదో కొద్దిగా లిమిట్గా తీసుకుంటాం. ఇది స్వామి మన ఆశ్రమంలో వండిందేనంటే, మన ఆశ్రమంలో వండిందే అన్న. ఒక్క నిమిషం నేను లేచి వెళ్ళి వంటగదిలోకి వెళ్ళి చూశాను. బస్తా ఉల్లిపాయలు ఉన్నాయి, వెల్లుల్లిపాయలన్నీ ఇలాగా ఆ పాయలు రేకులు ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి. బీభత్సంగా ఉంది మొత్తం వంటగది అంతా. అసలు అందులోకి వెళ్తుంటేనే వాసన వస్తూ ఉంది. ఇక్కడే వండారని నిర్ధారణ చేసుకున్నాను. నేను వచ్చాను, మళ్ళీ తిరిగి వచ్చాను.
స్వామి మరి అంటే మరి ఆయన సాధు, ఒక ఆశ్రమం, నేనేం తినను అంటే కుదరదు, ఆయన అవమానం చేసినట్టు. అందుకని స్వామి నాకు ఈరోజు కొద్దిగా స్టమక్ అప్సెట్గా ఉంది, ఏమనుకోకండి. ఏమీ లేదు, కానీ ఆయన అవమానం చేయకూడదు, ఆయన బాధ పెట్టకూడదు, ఆయన కించపరచకూడదు, ఆయన్ని తక్కువ చేసి చూపించకూడదు. ఎందుకంటే మన ప్రవృత్తి ఎప్పుడూ ఒకళ్ళని కించపరచాలి, ఒకళ్ళని బాధ పెట్టాలనేది ఎప్పుడూ ఉండకూడదు మనకు. నాకు కొద్దిగా స్టమక్ అప్సెట్గా ఉన్నట్టుంది, నేను పెరుగన్నం తింటానండి అన్నానే. ఓ మంచి పెరుగండి, మంచి పెరుగు అన్నారు. ఆవు పెరుగు పట్టుకొచ్చారు, అన్నం పెట్టారు, కొద్దిగా ఆవు పెరుగు వేసుకుంటే ఆయన అన్నారు, మీకు స్టమక్ అప్సెట్ కదా అని పచ్చుల్లిపాయ పట్టుకొచ్చాడు. మళ్ళీ ఇది కొరుకు తినడు. బాబోయ్ అమ్మో, అసలు అందులో అవన్నీ ఉన్నాయనే, నేనేదో ఒకటి చెప్పి తప్పించుకుని ఇది తిందాం అనుకుంటే మళ్ళీ పచ్చుల్లిపాయ, పచ్చిమిరపకాయ. అసలే స్టమక్ అప్సెట్ అండి, ఇవన్నీ ఉల్లి తింటే లొల్లి అయిపోతుంది, ఆ తర్వాత అసలు సంబంధం ఉండదని. ఆయనకి ఏదో సూచాయిగా అర్థమైంది, నేను ఉల్లిపాయకి అవాయిడ్ చేస్తున్నానేమో అని. ఆయన అడిగారు, స్వామి మీరు ఉల్లిపాయ తినరా అన్నారు. నేను తినలేదండి, నాకు ఆధ్యాత్మిక ఏదో. అదేమిటండి, సర్వవ్యాపకుడు కదా బ్రహ్మ, ఉల్లిపాయలో బ్రహ్మ లేడా అని అడిగాడు ఆయన. ఏం మాట చూడండి. ఇప్పుడు భగవంతుడు అంతటా ఉన్నాడు కదా, ఉల్లిపాయలో భగవంతుడు లేడా, ఉల్లిపాయలో బ్రహ్మ లేడా అని అడిగాడు ఆయన. నేను చెప్పాను, స్వామి ఎందుకు లేడండి, ఉల్లిపాయలో ఉన్నాడు, ఆ ఎలకలో ఉన్నాడు, పందిలో ఉన్నాడు, కుక్కలో ఉన్నాడు, అవి కూడా తిందాం. అవన్నీ తినకూడదు, అవన్నీ నాన్ వెజ్ ముట్టుకోకూడదు. అప్పుడు నేను అన్నాను, స్వామి మరి మీకు తెలుసో తెలీదో, నాన్ వెజ్ కంటే ఈ ఉల్లి వెల్లుల్లి చాలా ప్రమాదకరం ఆధ్యాత్మిక సాధనలో. ఆధ్యాత్మికంగా ఒక అడుగు మనం ముందుకు వేయాలనుకున్నప్పుడు ఇవి చాలా ఆటంకాలు ఇస్తాయి స్వామి అని. ఎలాగా అని అడిగారు ఆయన. దానికి ప్రయోగం చేసి చూపించాను. ఉల్లిపాయ రసం తీసి ఆయనకి చూపించాను ప్రాక్టికల్గా. చూపిస్తే ఆయన అన్నారు, స్వామి నిజమే, నాకింతవరకు చెప్పేవారు కానీ నాకు ఇంత ప్రాక్టికల్గా ఎవరు చూపించలేదు. ఏం చేయాలన్నారు, మీరు ఒక 6 నెలలు గర్భాన్ని శుద్ధం చేసుకోండి. ముందు గర్భము శుద్ధి కావాలి. ఎలాగా అన్నారు, జస్ట్ కూరగాయలు ఉడకపెట్టుకుని కొంతకాలం మీరు ఆధ్యాత్మికంగా, అంటే ఒక సాధువు కాబట్టి, మామూలు గృహస్థ అయితే నేను ఇంత కఠోరంగా చెప్పలేకపోవచ్చు, చేయాలనుకున్న వాళ్ళకి చెప్తుంటాను. ఇప్పుడు నేను ఎక్కడికైనా, ఇప్పుడు అమెరికా వెళ్ళాను, అమెరికా వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళానంటే నథింగ్ డూయింగ్, ఏం ఉండకూడదు, నాకు అన్నీ క్లీన్గా పెట్టాలి, నా వంట నాది, అంతే, బస్, నో కాంప్రమైజ్. ఈ ఫ్రిడ్జిల్లో పెట్టి ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెడితే ఆ తర్వాత బ్రిడ్జ్ చేసుకోవాలి లోపల. కాబట్టి ఇవన్నీ నథింగ్ డూయింగ్. ఎందుకు నేను ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, ఆహార శుద్ధి ఉంటేనే ఆధ్యాత్మిక సాధనలో మనం ఒక అడుగు ముందు వేయగలం. ఆహార శుద్ధి అనేది చాలా చాలా ప్రధానమైన అంశం. ఎందుకు అని అంటే, ఉపనిషత్తులో ఒక మాట చెప్పింది, అన్నాత్ ప్రాణం, ప్రాణాత్ మనః, మనః సత్యం, లోకాః కర్మసు చామృతం. అంటే అన్నం నుండే మన ఆలోచనలు పుడుతుంటాయి. ఒక చిన్న ఉపమానం మీకు ఎప్పుడు నా భగవద్గీతలో కూడా వినుంటారు. ఒక ఇంటికి ఒక సాధువు గారు వచ్చారు. వాళ్ళు పాపం పద్ధతిగా స్వామీజీకి అన్నీ చేసి పెట్టి, సాధువుకి, ఆయన కూడా చాలా యోగ్యుడు, ఒక 67-70 ఏళ్ళు ఉంటాయేమో బహుశా. ఆయన సాయంత్రం పూట వస్తే ఆయన అనుష్ఠానానికి అన్నీ రెడీ చేసి సిద్ధం చేసి అంతా, ఆయన అభిషేకము పూజ అంతా అయిన తర్వాత పాపం ఆవిడే ఇంట్లో ఇల్లాలు మడిగా చక్కగా వంట చేసి పెట్టింది. ఈయన రాత్రి భిక్ష చేశారు, ఎందుకంటే ఎప్పుడో ఉదయం నుంచి ఏమీ లేదు, అలా నడిచి వస్తున్నారు, అక్కడికి వచ్చారు, భిక్ష చేశారు. ఆయన భోంచేసిన తర్వాత పడుకున్నారు అందరూ కూడా. ఆయన ఇంటి యజమాని కూడా వచ్చి, ఆవిడ, అందరూ కూర్చున్నారు, కొంత సత్సంగం చేశారు, మాట్లాడుకున్నారు, అయిపోయింది, పడుకుందాం అనుకున్నారు. పడుకొని ఉదయం లేచిన తర్వాత చూస్తే ఈవిడ ఆ సాధువు కనపడట్లేదు. నేను ఎక్కడికన్నా వెళ్ళారేమో అనుకుని లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్తే దేవుడు దీంట్లో గదిలో వెండి సామాన్లు కనపడట్లేదు, దీపపు కుందులు, గంటలు, వెంటలు అన్నీ ఎగిరిపోయాయి, మొత్తం వెండి. సరే ఈ సాధువు సంచి ఏమిట్రా అని చూస్తే ఈయన సంచి లేదు, ఈయన లేడు, ఆ వెండి సామాన్లు అన్నీ పోయాయి. ఈవిడ వెంటనే అనుకుంది, ఓహో ఈయన పనే, మనం ఏదో సాధువు అనుకున్నాం, పాపం ఉత్తముడు అనుకున్నాం,
ఈయనకి రాత్రి అవకాశం ఇస్తే ఉదయం నేను లేచేలోపే మొత్తం అంతా లేపుకుపోయాడు ఈయన, మొత్తం అంతా అన్నిటినీ మూటగట్టుకుపోయాడు అని ఈవిడ మొత్తం ఊరంతా చాటింపు వేస్తే, చిన్న ఊరు గ్రామం కదా, అందరూ బయలుదేరారు. ఈయన ఎక్కడికి పోయాడో పట్టుకోవాలి, ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదని. వెతికి వెతికి వెళుతూ ఉంటే ఊరు చివరన పొలం గట్టు మీద ఒక చెట్టు దగ్గర ఒక ఆయన కూర్చో ఉన్నాడు. వీళ్ళందరూ వెళ్ళారు, ఎవరు అడుగుదాం ఆయన అడుగుదామని వెళితే ఆవిడనింది ఆయన అడగడం ఏంటి, ఆయనే ఆ సాధు అక్కడ కూర్చున్నాడనింది. ఆయన ఆ సామాన్లు గీమాన్లు అన్నీ అక్కడ పెట్టేసి కూర్చోన్నాడు, ఇలా నెత్తి మీద చేయి పెట్టుకుని. అందరూ చుట్టుముట్టారు. ఆ ఊరిలో పెద్ద ఎవరైతే ఉన్నారో ఊరి పెద్ద, ఆయన ఈ సాధువుని చూసి, లేదు ఈయన అలాంటి వ్యక్తి కాడేమో, ముఖం చూస్తే ఏదో ఉంది, ఈయన కళ్ళల్లో ఒక కాంతి ఉంది, ఒక తేజస్సు ఉంది, ఒక మహనీయుడిన, ఈయన సామాన్యుడు కాదు, వీళ్ళు అనుకుంటున్నట్టుగా కాదు, కానీ జరిగిన మాట మాత్రం వాస్తవం, దొంగలింపబడ్డ విషయం వాస్తవం, వస్తువులు దొంగిలించుకుపోవడం సత్యం, కానీ ఈయన ప్రవృత్తి అది కాదు, ఈయన యొక్క ఆలోచన, ఈయన సంస్కారం అది కాదు. మరి ఏం జరిగిందో కనుక్కుందాం అనేటప్పటికీ ఈవిడ వెంటనే ఓ భద్రకాళ్ళలాగా అయిపోయి కోపం, ఎందుకంటే పాపం ఆవిడ రాత్రి ఆయన అంత గౌరవించి ఇంట్లో పెట్టుకుని భోజనం పెట్టి, ఎవరినండి ఎలా నమ్ముతారు చెప్పండి కళ్ళు ముక్కు తెలియకుండా. ఆవిడ అడిగింది, కళ్ళు ముక్కు తెలియవు, నువ్వెవరో తెలియవయ్యా, నిన్ను నమ్మి మా ఇంట్లో పెట్టుకున్నావు, మంచిది ఆ సామాన్లు దొరకపోతే మమ్మల్ని ఏమైనా చంపేస్తుండేవాడివేమో, ఏం జరుగుండేమో మా ఇంట్లో అని ఆయన మీద నిందలంతా వేసి అభాండం వేసి నువ్వు దొంగిలించుకుపోయావు అని అంటే, ఆయన ఆ సామాన్లు అన్నీ చూపిస్తాడు, ఇగో ఇవన్నీనా నీవి అని అడుగుతాడు. మళ్ళీ చూడండి ఈయన పైపొచ్చి, ఇదిగో ఇవన్నీ నీవినా అని అడుగుతాడు, ఇవన్నీ నా ఇంట్లో సామాన్లు దొంగిలించుకుపోయాడని. అంటే ఆ ఊరు పెద్ద అడిగారట, స్వామి ఇక్కడ ఏదో సంథింగ్ రాంగ్ అనిపిస్తూ ఉంది, ఏమిటో ఒక సందిగ్ధత ఉంది, మీరు ఇది క్లారిఫై చేయండి, మిమ్మల్ని చూస్తే ఇలాంటి ఆలోచన కలిగిన వ్యక్తిగా అనిపించట్లేదు, కానీ దొంగిలించడం మాత్రం వాస్తవం, ఎందుకు జరిగింది అని అంటే ఆయన ఒక్క మాట అన్నాడు, చూడండి నా జీవితంలో ఎప్పుడు పరద్రవ్యాన్ని నేను ఆశించలేదు, ఎప్పుడు ప్రతిగ్రహణం చేయకుండా బ్రతికాను, నేను చేయి జాపి ఎవరి దగ్గర అడుక్కోకుండా బ్రతికాను, గౌరవంగా బ్రతికాను, మర్యాదతో బ్రతికాను, నాకు ఆశయం నాకు నేర్పిన సంస్కారంతో బ్రతికాను, కానీ ఇది దొంగిలించింది నేనే, ఇందులో అనుమానం లేదు అని, ఈ దొంగిలించడానికి కారణం నేను కాదు ఆవిడే అని చెప్పాడు ఆయన. ఆవిడనింది, ఏమయ్యా మనిషివా నువ్వు, నా ఇంట్లో వస్తువులు నేనే నిన్ను దొంగిలించుకు పట్టుకుపో అని చెప్తానా, లేకపోతే నీతో ఏమైనా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని నేను వస్తాను సగం సగం పంచుకుందామని ఏమైనా చెప్తానా, ఏమన్నా బుద్ధి ఉందయ్యా, నా వల్ల దొంగిలించావా, నేను చెబితే దొంగిలించావా, నువ్వు చెబితే కాదమ్మా, చెప్పక్కర్లేదమ్మా, పోనీ నాకు ఈ దొంగిలించడానికి సంబంధం ఏమిటి చెప్పు అని అడిగింది. నిన్న నువ్వు వంట వండావు కదమ్మా, వండాను, నువ్వు వండినప్పుడు నీ ఇంట్లో కరివేపాకు అయిపోయింది, పోపు వేయాలనుకున్నావు, నువ్వేం చేశావు, కొద్దిగా చీకటి పడింది, బయటికెళ్ళి ఎక్కడో కొట్టుకెళ్ళి తేవాలంటే కష్టమని చెప్పి పక్కింటి దొడ్లో ఉన్న కరివేపాకు చెట్టుని అటు ఇటు చూసి ఎవరు లేరని దానిలో 2-3 రొబ్బలు లాగావు, లాగి శుభ్రంగా కడిగేసి పోపులో వేశావు. నువ్వు వేసింది కరివేపాకులే, కానీ దాని వెనక సంస్కారం ఉందే, అది కరివేపాక లేకపోతే వెలగపొండ లేకపోతే పుచ్చకాయ అవన్నీ కాదు, సంస్కారం భావన చాలా ముఖ్యం. నువ్వు ఆ కరివేపాకు వేసిన క్షణం నుంచి అంతకుముందు వండినంత వరకు బాగానే ఉన్నాయి, అది తీసుకొచ్చిన తర్వాత నుంచి నీ మనసులో నేను పట్టుకొచ్చాను, ఎవరు చూడలేదు కదా, నేను తప్పు చేశానా, నీలోనే నీకొక పశ్చాత్తాపం, నీలోనే నీకొక గిల్టీ ఉంది. అంటే నువ్వు పక్కింటి వాడి కరివేపాకు రొబ్బలు నువ్వు తీసుకున్నందుకు ఆ భావం ఈ వంటలోకి వెళ్ళింది, అది తిన్న నాలో ఆ కల్మషం ఏర్పడింది. కాబట్టి అమ్మా ఎప్పుడైనా గుర్తుపెట్టుకో తల్లి, అన్నం వండేటప్పుడు నవ్వుతూ ప్రేమగా భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఉన్నది ఉన్నంతలో హాయిగా వండి నీ భర్తకో పిల్లలకో అతిథికో పెడితే వాళ్ళు సంస్కారవంతులుగా మారుతారు. నువ్వు సీరియళ్ళు చూస్తూ లేకపోతే మొగల్ రేకులు చూస్తూ అత్తాకోడళ్ళు చూస్తూ లేకపోతే అది చూస్తూ ఇది చూస్తూ నువ్వు ఏదో పోపేసి ఇంత వండేసి అలా పడేసావనుకో, అందులో ఆ సీరియల్లో మొగుడిని అంటుందన్నమాట, రేయ్
నిన్ను నరికేయాలరా, నిన్ను నరకకుండా వదిలేశాను నేను. ఎందుకు తెలుసా? నీ మొహం చూసి, ఎందుకు నా మెడలో తాళి కట్టావు కదా, ఇది వేలాడాలని నిన్ను వదిలేస్తుంది. చూడండి, ఆ తాళి వేలాడడం కోసం వాడిని వదిలేసిందట పాపం. ఇవి చూస్తూ మనం వండామనుకోండి, పాపం ఈవిడ మంచి ఆవిడే, కానీ ఆ చూస్తూ వండింది ఏమైపోతుంది? ఆ వంటలోకి వెళ్తుంది అది, ఆ భావం. గుర్తుపెట్టుకోండి, మనం అనుకుంటాం ఇవంతా ఒట్టిదిలే స్వామీజీ చెప్పేది అనుకుంటారు. జపాన్లో దీని మీద ఒక గొప్ప ప్రయోగం జరిగింది. జపాన్లో వాస్తవంగా ఇప్పటికీ మీరు సెర్చ్ చేస్తే యూట్యూబ్లో ఉంది. ఆయన ఏం చేశారంటే, ఒక ఆయన నీళ్లు పెట్టి, ఒక గాజు గ్లాసులో నీళ్లు పెట్టి దాన్ని తిట్టాడట. నువ్వు పనికి మాలిన దానివి, నువ్వు అసలు బుద్ధి లేని దానివి, నీకు అసలు బుద్ధి ఉందా, నువ్వు అసలు నీళ్ళంటే నీళ్లు నీ మొహం తగలయ్యా, అసలు నువ్వు దేనికి ఉపయోగపడవు అని ఆ నీళ్ళని పట్టుకుని తిడుతూ ఉన్నాడట ఒక 10 నిమిషాలు. తిట్టి 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 ఆ తిట్టిన నీళ్ళని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాడు, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాడట. అదే ఇంకో గాజు గ్లాసులో నీళ్లు పోసాడు. పోసి ఇతను కూడా స్నానం చేసి వచ్చి కూర్చుని, అమ్మా నువ్వు మాకందరికీ వరం అమ్మా, నువ్వు లేకపోతే మేమేం బతుకుతావమ్మా, నువ్వు గొప్ప శక్తివి, నువ్వు మహాశక్తివి, నిన్ను తాగితేనే మా దప్పిక తీరుతుంది. మా దప్పిక తీరడం కాదు, నీలో ఉన్న శక్తి అంతా మా శరీరంలోకి వెళ్ళి లోపల లవణాలు ఏవైతే ఉన్నాయో, నీళ్లలో ఖనిజాలు ఏవైతే ఉన్నాయో, లవణాలు ఏవైతే ఉన్నాయో, ఆ సంపద అంతా మా కడుపులోకి వెళ్ళి మాకెంత శక్తి వస్తుందమ్మా, నువ్వెంత పని చేస్తున్నావమ్మా, ఎక్కడ ఆకాశంలో నుంచి జారిపడి ఈ నేల మీద ఎక్కడెక్కడి నుంచో పొంగి పొర్లుతూ మా ఇంటి దాకా వచ్చావు. నేను కొళాయి తిప్పితే నువ్వు హాయిగా నా దగ్గరకు వచ్చి నా దాహార్తి తీరుస్తున్నావు, నీ మేలెలా తీర్చుకోగలనమ్మా అని ఇలా పొగిడాడట. 15 నిమిషాలు. అంటే పొగడ్డం అంటే ఉన్న వాస్తవాల్ని అని దాన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాడట. రెండిటిని 15 నిమిషాలు, ఒక అరగంట గంట సేపు పెట్టాడు. పెట్టిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్ నుంచి తీశాడట. తీస్తే ఈ తిట్టిపోసినటువంటి ఆ నీళ్ల గ్లాసులో, ఆ గాజు దాంట్లో ఐస్ తయారైంది. అదంతా చిందరవందరగా ఉంది. అదే పొగుడుతూ, దాన్ని గౌరవిస్తూ, దాన్ని స్తుతిస్తూ, దాని గుణాలని చెబుతూ ఆ నీళ్లు పోసినటువంటి అలాంటిదే ఒకటే గాజు గ్లాసులు, 2 ఒకే పాళ్లలో నీళ్లు, 2 ఒకే సమయంలో పెట్టాడు, ఒకే సమయంలో తీశాడు. ఇది ఎంతో అందంగా మంచి స్ఫటికంలాగా చక్కగా నున్నగా అందంగా తయారైందట. దీని మీద పరిశోధన చేశాడు. ఎలా పరిశోధన చేశాడు? దీన్ని ఒక జంతువుకి పోశాడు. కొద్దిగా నీళ్లుగా కరిగిన తర్వాత ఈ తిట్టిపోసినటువంటి నీళ్ళని తన పెంపుడు జంతువుకి పోశాడు, కుక్కకి. ఆ కుక్క ఇతని మీదే కరవడానికి వచ్చింది. అప్పటిదాకా ఎప్పుడు యజమాన్ని బాగా అలాగ అనుకుంటూ తిరిగేది, అది పోసిన తర్వాత తాగిన తర్వాత వీడిని కరవడానికి, ఎందుకని నువ్వు పనికి మాలిందానివి, నీ అంతు చేస్తాను, నిన్ను అలా చేస్తాను, నిన్ను నాశనం చేస్తాను తిట్టాడు కదా. అది తాగి ఆ కుక్క వీడి మీదకి దూకింది అనమాట. ఇది వాస్తవంగా జరిగింది, యూట్యూబ్లో పెట్టున్నారు. ఇది మనది కాదు, జపాన్లో దీని మీద పరిశోధన జరిగింది, పెట్టారు. భారతదేశంలో మన ఋషులు ఎప్పుడో చెప్పిన దాన్ని మనం వదిలేశాము. ప్రపంచ దేశాల వాళ్ళు మన ఋషులు చెప్పిన దాని మీద విపరీతమైన ప్రయోగాలు చేసి వాళ్ళు ఒక్కొక్కటి బయటికి తీస్తున్నారు. ఇది యథార్థంగా జరిగింది. కాబట్టి మనం వండేటప్పుడు ఆ వంట ఎంత పవిత్రంగా ఉండాలి అనంటే, బాగా కడుగుతాం కూరగాయలని, బియ్యాన్ని కడుగుతాం, అది ఒక రకమైన శుద్ధి. ఇక రెండవ శుద్ధి ఏంటనంటే, మనం వండేటప్పుడు ఏ ఆలోచనలు లేకుండా మంచి లలితా సహస్రనామం పెట్టుకోండి, మంచి భజనలు పెట్టుకోండి, భగవన్నామం పెట్టుకోండి, మంచి రామమంత్రం పెట్టండి. అది వింటూ 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 వంట చేయండి. ఇంకేది పెట్టుకోకండి. సెల్ ఫోన్లు పెట్టుకుని టీవీ ఆన్ చేసి పెట్టి, లేకపోతే ఆ గందరగోళాలు అవన్నీ కాకుండా జస్ట్ భగవన్నామం పెట్టుకుని చేయండి. చూడండి, నేను ఎక్కువ అతిశయోక్తి చెప్పట్లేదు, మీకు కష్టమైంది చెప్పట్లేదు. ప్రత్యేకించి ఇది వింటున్న ఆడవాళ్ళకి చెప్తున్నాను. 41 రోజులు మీ ఇంట్లో స్నానం చేసి వండండి. స్నానం చేయకుండా పొయ్యి దగ్గరికి వెళ్ళకండి. స్నానం చేసి వండండి. ఆ వండేటప్పుడు ఆ పదార్థాలని శుద్ధంగా చేయండి. దాన్ని వండేటప్పుడు కూడా మంచి మంత్రం చెబుతూ వండండి. రోజు లలితా సహస్రనామం వింటూ వండండి. మీ ఇంట్లో తిన్న వాళ్ళందరిలో ఎలాంటి మార్పు వస్తుందో చూడండి.
అనూహ్యమైన మార్పు. ఇది నేను ప్రయోగం చేసి చెప్తున్నాను, ఊరికనే చెప్పట్లేదు, ప్రయోగం చేసి చెప్తున్నాను. అందుకనే మనం ఎవరినో వంట వాళ్ళు పెడతాం, వాళ్ళు వాళ్ళ సమస్యలు, వాళ్ళ గందరగోళాలు, వాళ్ళ భావజాలాలు పెట్టుకుని వాళ్ళు వండుతారు. అది మన మనస్సులోకి వెళుతుంది ఖచ్చితంగా. అందుకనే మన ఇళ్లల్లో గొడవలు, కొట్లాటలు. మనమే వంట చేసుకోవాలి. ఆ మాత్రం కూడా మన చేత్తో మనం వంట చేసుకోకపోతే ఇంకెందుకు? ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, మీరు వండింది మీకు ఔషధం. ఆలోచనలు బాగలేక, సమస్యలతోటి, లోపాలతోటి, గందరగోళాలతోటి, గజిబిజితోటి వంట వండారు అని అంటే ఆ వంట విషము ఖచ్చితంగా. ఇప్పుడు మనమైతే ఇది మీకు అందరికీ ఎక్కింది. ఇలా మీరు వండించే వ్యక్తి దగ్గర ఇలా ఎక్కాలని నియమం ఏంటి? ఇలా ఆలోచించి, అయ్యో మా యజమాని నాకు నెలకి డబ్బులు ఇస్తున్నారు, నన్ను బాగా చూస్తున్నారు, ఆయన నేను ఇలా వండాలి అని ఆలోచన ఉన్న సమస్యలు ఏవో ఉంటాయి, వాళ్ళు చేయలేకపోవచ్చు. అందుకనే ఆహార శుద్ధి ఆధ్యాత్మిక సాధనలో చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. ఇప్పుడు అమెరికాలో దాన్ని చాలామంది తెల్లవాళ్ళు దాన్ని పాటిస్తున్నారు. చాలామంది తెల్లవాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఇళ్లల్లోనే వాళ్ళ కుకింగ్ అది మొదలుపెట్టారు. చాలామంది భారతీయులు, ప్రవాస భారతీయులు కూడా బయట తినకుండా వాళ్ళు ఇంట్లోనే వంట చేసుకుని తినడం మొదలు పెడుతున్నారు. అంతేకాదు, భగవద్గీత చెప్పింది, మనం ఉదయం వండి రాత్రి దాకా అట్టి పెట్టుకుని రాత్రి దాన్ని తిన్నాము అని అంటే యాతయామం గతరసం పూతి పర్యుషితం చేయత్. దాంట్లో ఉన్నటువంటి శక్తి అంతా పోతుంది, మనం శక్తిహీనమైన భోజనమే చేస్తుంటాం. కాబట్టి వండిన పదార్థం 3 గంటల్లోపే తినాలి అని అంటుంది ఆయుర్వేద శాస్త్రం. ఆ రోజుల్లో ఎందుకు అలా ఉన్నారు మనుషులు? ఈరోజు ఒక ఆవిడ వచ్చారు ఇక్కడ నన్ను చూడడానికి, జడ్జి గారి తల్లి. జడ్జి గారు వచ్చారు, వాళ్ళ తల్లి వచ్చింది. ఆ జడ్జి గారు అంటారు, నేను కింద కూర్చోలేనండి అంటారు. జడ్జి గారికి 45 ఏళ్ళు ఉంటాయి, వాళ్ళ అమ్మగారికి 83 ఏళ్ళట. ఆవిడ శుభ్రంగా సిద్ధాసనం వేసుకుంది, వజ్రాసనం వేసుకుంది, కింద పద్మాసనం వేసుకుంది, ఇలా 2 చేతులు పెట్టి బ్రహ్మాండంగా కూర్చుంది. అదేంటి మామగారు మీరు ఇలాగ హాయిగా ఇలా ఉన్నారని అంటే ఆవిడ అంటుంది, పాతకాలపు తిండి, పాతకాలపు విధానం, పాతకాలపు వ్యవస్థ, ఇగో ఇలా ఉన్నాను, పాతకాలం మనిషిని నేను, వీళ్ళందరూ కొత్త వాళ్ళు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆహార శుద్ధి చాలా ముఖ్యం. మొన్న వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది, ఏంటనంటే ఢిల్లీలో ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ అంటే ఎయిమ్స్ వాళ్ళు డాక్టర్లందరూ ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నారు. వాళ్ళు నాకు మెసేజ్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి, ఏమిటనంటే అందరికీ ఏమిటనంటే ఒక 11 ఏళ్ల కుర్రాడికి అయితే ఈ పైనాపిల్ అమ్మే ముక్కలు అమ్ముతుంటాడు కదా బయట, స్పోర్ట్స్ గ్రౌండ్ బయట, వాడి దగ్గరికి తీసుకెళ్ళి ఇతనేనా అని అడిగితే ఇతనే అన్నాడు. ఈ బాబు 5 రోజుల క్రితం నీ దగ్గర పైనాపిల్ ముక్కలు కొని తిన్నాడా అని. అవునన్నారు. సరే, ఇతన్ని తీసుకెళ్లారు డాక్టర్ గారు. తీసుకెళ్ళి ఇతన్ని టెస్ట్ చేస్తే అతనికి ఎయిడ్స్ ఉంది. అయితే ఏం జరిగింది అని అంటే, ఇతను పైనాపిల్ ముక్కలు కోస్తున్నప్పుడు తన చెయ్యి ఎక్కడో తెగి ఆ నెత్తురు అందులోకి వెళ్ళిపోయింది. ఆ పిల్లాడికి తెలియలేదు, తినేశాడు. ఇది వాస్తవంగా మెసేజ్ వచ్చింది వాట్సాప్లో. బయట తినేటప్పుడు చాలా జాగ్రత్త, ఎలా పెడతారో తెలియదు, చేతులు ఎలా ఉంటాయో తెలియదు, వాళ్ళకి ఎక్కడ తెగి ఏ నెత్తురు మనలోకి వెళ్ళిందని. అసలు పాప 11 ఏళ్ళ కుర్రాడు ఇంకా అయిపోయింది జీవితం, ఇంకేం లేదు, అన్యం పుణ్యం ఎరగడు. ఏం చేస్తాం ఇప్పుడు ఆ కుర్రాడి పరిస్థితి? మనం ఏం చేయడానికి లేదు ఇంకా. ఆ డాక్టర్లు నాకు పెట్టినటువంటి మెసేజ్ అన్నమాట. ఇది దయచేసి అందరికీ మీరు చెప్పండి. బయట మీరు ప్రవచనాలు ఇచ్చేటప్పుడు 1000 మంది వింటారు, లక్షల మంది టీవీల్లో చూస్తారు,
మీకు స్పందిస్తారు కాబట్టి మీరు చెప్పండి. మేం చెప్పడం అని అంటే కొంత ఒకలాగా ఉంటుంది, కానీ మీ నోటితో మీరు చెప్పాలి అని వాళ్ళు పంపించారు నాకు. బయట కొన్ని హోటల్లో తింటుంటే, ఎస్పెషలీ నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళైతే ఈ మధ్య చాలామంది భయపడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు కోడి ఆర్డర్ చేస్తే అందులో కోడి ఉండాలని లేదు, మనిషి వేళ్ళు కూడా వస్తున్నాయట, చిటికిన వేలు బొటన వేలు కూడా వచ్చాయట. ఎక్కడ ఏం వేస్తారో తెలియదు, ఎలా వండుతారో తెలియదు, ఎవడు వండుతాడో తెలియదు, ఏ ఆలోచనలతో వండుతాడో తెలియదు. అందుకనే ఆహార శుద్ధి కేవలం ఆరోగ్యానికే కాదు, మన మనస్సుని కూడా మార్పు చేస్తుంది. అందుకనే ఆహార శుద్ధి ఉండాలి. పూర్వం రోజుల్లో విచిత్రం ఏంటనంటే మీ అందరికీ తెలుస్తుంది, పూర్వం రోజుల్లో అంటే ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ల క్రితం మనం ఎక్కడికైనా ప్రయాణమే వెళ్తుంటే మరచొంబులో నీళ్లు పట్టుకుపోయేవారు, అవునా? అంటే మీ ఐడియా ఉందే మరచొంబు అంటే? నాకు బాగా గుర్తు, మా అమ్మమ్మ వాళ్ళు ప్రయాణమే వెళ్తుంటే వాళ్ళు ఇంత పెద్ద మరచొంబు ఉండేది, దాంట్లో ఇంట్లో నీళ్లు కాచి చల్లార్చి దాంట్లో పోసేవారు. ఓ కిరుకిరుమని తిప్పేవారు, అది పైన మూత. తాగడానికి దప్పికేసినప్పుడు ఓపెన్ చేస్తే ఊరు స్టేషన్ వచ్చిందా అని ఓపెన్ అవ్వదు అది. ఆ మూత విప్పి తాగేటప్పటికి తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది. మరచొంబులో నీళ్లు పట్టుకుపోయేవారు. ఆ రోజుల్లో మనం మరచొంబులో నీళ్లు పట్టుకుపోతే అబ్బెబ్బే ఈ మడంటాడు ఇదంటాడు బుద్ధి లేనివాడు, వీడికి బుద్ధి లేదని తిట్టారు. కానీ ఈరోజు 50 రూపాయలు ఇచ్చి ప్లాస్టిక్ తిత్తిలో నీళ్లు పోసుకుని వాడు ఎప్పుడు పట్టాడో తెలియదు, మినరల్ వాటర్ అని మనం బాటిల్స్ మోసుకుని పోయి తాగుతాం. ఇప్పుడు బుద్ధి ఉందంటారా? అప్పుడు బుద్ధి ఉందంటారా? రూపాయి ఖర్చు లేదు, ప్లాస్టిక్ వాడలేదు, నీళ్లు కాచి చల్లార్చి దాన్ని మరచొంబులో పోసి మన నీళ్లు తాగితే ఛాదస్తమా, పిచ్చా? అదే 50 రూపాయలు తగలబెట్టి ఎవడో కంపెనీ వాడికి కోట్లు వాడికి కుమ్మరించి ఆ ప్లాస్టిక్ బాటిల్లో, ప్లాస్టిక్ అంటేనే ఈ భూమి మీద ఎవరయ్యా రాక్షసి అని అంటే ప్లాస్టిక్ ఈజ్ పెద్ద శైతానట. ఆ ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు పోసుకుని, అది మినరల్ వాటర్ అని అంటారు, వీ డోంట్ నో, మనకు తెలీదు. అఫ్ కోర్స్ మంచిదనే అనుకుంటాం. ఆ నీళ్ళు నింపుకొని అది ఇప్పుడు మనం పట్టుకెళ్తాం, అదేమో మోడర్న్ సైన్స్. అది మనం ఎక్కడ బతుకుతున్నాం ఒకసారి ఆలోచన చేయండి. మన పెద్దలు ఆచరించిన దాన్నే ఇప్పుడు అమ్ముకొని దాన్ని డబ్బును చేసుకునే దానికి కంపెనీలన్నీ వచ్చి నువ్వు మరచొంబులో తాగితే పాతకాలపు మనిషివి, యూజ్లెస్. అదే ప్లాస్టిక్ బాటిల్లో తాగితే నువ్వు మేధావి. ఎందుకని వాడికి 50 రూపాయలు వెళ్తుంది. నీకు దప్పిక పుట్టినప్పుడల్లా వాడికి 50 రూపాయలు. ఇంకోటి, మనం ఎంత ఫ్యాన్సీ అని అంటే అది బాటిల్ తాగుతాము, సగం తాగేస్తాం, ఇంకేం చేయాలో తెలియదు, పడేస్తాం. మన వాళ్ళు ఖర్చు లేకుండా చాలా పొదుపుగా, పొందికగా, గౌరవంగా, సంస్కారంతో ఎంత హాయిగా బ్రతికారో ఆలోచించండి. కాబట్టి ఆహార శుద్ధి చాలా ప్రధానమైంది. ఈ రజోగుణం ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళకి ఆహారం, వాళ్ళు తినే ఆహారం చూస్తే, వాళ్ళు తినేటప్పుడు ఎలా ఉంటుంది తిండి అని అంటే అనుకుంటూ సౌండ్లు వస్తుంటాయి వాళ్ళు తింటుంటే. అంటే మంట పుట్టో, లేకపోతే ఇదైపోయో, లేకపోతే రకరకాలు, అంటే ఉప్పు ఎక్కువయో, పులుపు, ఉప్పు, కారాలు, వీరాలు వేసి కొట్టి దంచి. ఒక ఆయన అన్నాడు, నేను కర్నూలులో ప్రవచనానికి వెళ్ళినప్పుడు, మామూలుగా ఇక్కడ కర్నూలు ఏమిటండి ఎక్కువ ఏం తింటారని అంటే, ఇక్కడ మిరపకాయ బజ్జీ ఫేమస్ అన్నాడు ఆయన. ఊరికి నేను ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలో అడుగుతుంటాను, నేను ముట్టుకొని బయట అసలు ఎవరిని నేను దగ్గరికి కూడా రాను. ఎందుకంటే భోజనం ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బట్ట పైనే ఉంటుంది, చెప్పులు కాళ్ళకే ఉంటుంది, నూనె రాసుకుంటే తలకే ఉంటుంది, సబ్బు రాస్తే చర్మానికి ఉంటుంది, కానీ తిండి తింటే అది డైరెక్ట్గా మీ కడుపులోకి వెళ్తుంది. కాబట్టి లోపల వేసే పదార్థాన్ని చాలా పవిత్రంగా చేసుకోవాలి. బయటది ఏదన్నా తేడా ఉన్నా పర్లేదు, కానీ లోపల వేసే పదార్థం మాత్రం చాలా పవిత్రంగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఆయన అడిగాను, ఇక్కడ ఏంటండి ఫేమస్ అని అంటే ఆయన అన్నారు, మిరపకాయ బజ్జీ అన్నారు. మిరపకాయ బజ్జీ అన్ని ఊర్లలో ఉంటాయా? మా ఈస్ట్ గోదావరిలో చూడు, నువ్వు వచ్చి చూడు, అసలు బండి మిరపకాయ బజ్జీ పెట్టి అద్భుతంగా వేస్తుంటాడు వాడు. అదేంటంటే మీకు మా కర్నూలులో మిరపకాయ బజ్జీ మీకు తెలియదు అన్నాడు. ఏమిటి అంత ఏమిటనంటే, వాళ్ళట మిరపకాయలు ఉంటాయి కదా, బాగా కారం మిరపకాయలు తీస్తారు వాళ్ళు. ఇక్కడంతా మిరపకాయలు ఏం పెద్ద కారం ఉండదు, చప్పగా ఉంటుంది. మంచి ఘాటైన మిరపకాయ తీసి దాన్ని మధ్యలో నాటు పెట్టి దాంట్లో ఎండుకారం ఉంది కదా,
దాన్ని నూనెలో కలిపి దాన్ని బాగా కూరుతారట లోపల. చూడండి, అలాంటి మిరపకాయలు 3 కలుపుతారట, కలిపి దాన్ని ముంచి వేస్తారట. అది ఒక్క కొరుకు కొరికితే ఉంటుందండి, ప్రపంచం మొత్తం గిర్రమని తిరిగిపోతుంది అన్నాడు. వామ్మో, అది తినే అక్కడ నరుకుతా బిడ్డ, చంపుతా బిడ్డ అని ఆ మాటలు ఎందుకు వస్తాయండి? పొడుస్తా, నరుకుతా, చంపుతా, నిన్ను తొక్కేస్తా, ఇవన్నీ ఎందుకు వస్తాయనంటే రివ్వుమని తిరుగుతుంది అనమాట. ఆహారాన్ని బట్టే వ్యవహారం కూడా మనిషికి తయారవుతుంది. ఆహారము ఒక సంస్కారానికి చాలా పెద్ద పునాది వేస్తుంది. కాబట్టి మనం ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్నప్పుడు ఆహార శుద్ధి చాలా ముఖ్యం. ఇది రజోగుణము ఉన్నటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు అలా ఉంటాయి. వాడు తినే తిండి, వాడు మామూలుగా తినడు, ఇలా పీకాలి, వాడికి గోకాలి వాడిని. అసలు వాళ్ళ తిండి కూడా అసలు వాళ్ళు తినేటప్పుడు చప్పుళ్ళు చేస్తారు, కచ్చర్ పచ్చర్ కచ్చర్ పచ్చర్ అని ఆ చప్పుళ్ళు పూ అని అక్కడే ఉమ్ముతాడు, తినే ప్లేట్ పక్కనే పూ అని ఉమ్ముతాడు. అసలు వాళ్ళ తిండి చూస్తే అసలు మనం తినే విధానంలోనే వీడికి రజోగుణం పరాకాష్ఠకి వెళ్ళిపోయిందని తెలుస్తుంటుంది. ఇంకా వాళ్ళ మాటలు కూడా అలానే ఉంటాయి, వాళ్ళ ప్రవర్తన అలానే ఉంటుంది, వాళ్ళ ప్రవృత్తి అలానే ఉంటుంది, వాళ్ళ నడవడిక కూడా అలానే ఉంటుందంటారు. అది నేను చెప్పింది కాదు, గుర్తుపెట్టుకోండి సుమి, నాది కాదు, ఇది ఇందులో చెప్పబడ్డ అంశాలు. సత్వగుణం ఉన్నటువంటి వాడు ఎలా ఉంటాడు? సత్వగుణం వాడు ఏంటంటే అందరూ బాగుండాలి, అందరి బాగులో నా బాగు కూడా ఇముడుంది కాబట్టి భగవంతుడా మమ్మల్ని అందరినీ చల్లగా చూడు. బాగా గమనించండి, వాడి ఆహారం కూడా వాడు ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలాగా, ఏదైతే అది నో, వాడికి ఒక ప్లాన్డ్ డైట్ ఉంటుంది. ఆరోగ్యాన్ని కాపాడుకుంటాడు, మనస్సుని కాపాడుకుంటాడు, వాడి బుద్ధిలో ఆలోచనలు చక్కగా ఉన్నతంగా ఊర్ధ్వంగా ప్రయాణించేలా చేస్తాడు. వాడు తినే తిండి వాడి సాధనకు ఉపకరించేలా ఉంటుంది. ఇవన్నీ ఉంటుంది సత్వగుణ ప్రధానంగా ఉన్నవాడు. సత్వగుణం ప్రధానంగా ఉన్నప్పుడు వాడి ఆలోచనలు ఎప్పుడు కూడా ప్రపంచంలో ఉంటున్నప్పటికీ కూడా పరమాత్మ పక్కన తిరుగుతూ ఉంటుంది. బాగా గమనించండి, వాడు ప్రపంచంలోనే ఉంటాడు, ప్రపంచంలో వాడు వ్యాపారం చేస్తాడు, వ్యవహారం చేస్తాడు, ఉద్యోగం చేస్తాడు, చదువుకుంటాడు, ఏ స్థితిలో ఉన్నా సరే వాడి మనస్సులో ఒక భాగం పరమాత్మ వైపుకి ఎప్పుడు ఆకర్షితమై ఉంటుంది. వాడు అందరితో సమానంగానే ఉంటాడు, కానీ లోపల మాత్రం వాడి ఆలోచన పరమాత్మకు అంకితమై ఉంటుంది, ఆకర్షింపబడి ఉంటుంది. వాడికి దైవం అనగానే వాడి మనస్సులో కూర్చోవాలి, సాధన చేయాలి, పూజ చేద్దాం, పారాయణం చేద్దాం, జపం చేద్దాం, వీటి మీద వాడి ప్రవృత్తి ఉంటుంది. కొంతమంది ఉంటారు, పొద్దుస్తమానం ఈ పూజలేంటి, గంట సేపు ఈ గంటలు వాయిస్తా కూర్చుంటావు, నీకు బుర్రా బుద్ధి లేదా అని అంటారు. గమనించండి, బుర్రా బుద్ధి వాళ్ళకు లేదో వీళ్ళకి లేదో పక్కన పెట్టండి. వాళ్ళకేమో ప్రపంచంలో ఏదో పొందేయాలని ఆలోచన, ఇతనికి ఏంటంటే ప్రపంచంలో కంటే ఆనందం భగవంతుడు అని ఒకటి పెట్టుకుని దాంతో మమేకమై దాంతో అనుసంధానమై తన్ను తాను ప్రేమించుకోవడం అలవాటు పడ్డాడు భగవంతుడి పేరు మీద. బాగా ఆలోచిస్తే ఈ రెండిటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకని ఒక పూజలోకి ప్రవేశించి హాయిగా పూజ చేసుకుని అర్చన చేసి పారాయణం చేసుకుంటూ జపం చేసుకుంటూ అందులో లీనమైపోయేటప్పుడు ఒక ఆనందం, ఒక ఏమిటో ఒక సంతృప్తి లోపల, ఈ ప్రపంచంలో ఏది ఇవ్వలేనటువంటి ఒక ఆనందం మనకు అక్కడి నుంచి లభిస్తూ ఉంటుంది. దాంట్లో ఎంతసేపు మనం నిమగ్నం అవ్వగలిగితే అంత ఆనందాన్ని, అంత ప్రశాంతతను మనం పొందుతాం. ఇది సత్వగుణ ప్రధానంగా ఉన్నటువంటి వాడు ఆ మార్గంలోకి వెళుతూ ఉంటాడు. వాడి మాట కూడా ఎప్పుడు ఇతరులకి మేలు కలిగించేలా ఉంటుంది. ఇతరులు కష్టపెట్టినా కూడా వీలైనంత వరకు ఓర్పుతో ఉండగలడు, సహనంతో ఉంటాడు, లేకపోతే వాడి దారిలో వాడు పోతూ ఉంటాడు. సత్వగుణ ప్రధానం. ఇతరులకి ఎప్పుడు ఏమైనా మనం మేలు చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇతరులకి మన వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందనంటే ఏమో భగవంతుడా దానికి నన్ను వినియోగించు అని అంటాడు. ఎప్పుడు తాను మాత్రమే తినాలనుకోవడం కాదు, ఎవడైనా ఒకడికి అన్నం పెట్టి తింటే బాగుంటుంది ఆలోచన.
అంటే తనలాగనే ఇతరుల పట్ల కూడా తనకు ఒక అభిప్రాయం కలిగి నాలాగనే నేను ఇతరులని ప్రేమించాలి అనుకునేటువంటి ఆ భావన సత్వగుణ ప్రధానమైనటువంటి వ్యక్తిలో మనం కనపడుతూ ఉంటుంది. ఈ 3 గుణాలు. ఇక 4వ గుణం ఒకటి ఉంది, అది మీరు వినుండరు, దాన్ని శుద్ధ సత్వము అని అంటారు. ఇక 5వ గుణం ఒకటి ఉంది, దాన్ని పరమసత్వము అని అంటారు. మనము ఈ 3 గుణాలని దాటుతూ 4వ గుణానికి వెళ్ళాలి, 4వ గుణాన్ని దాటి 5వ గుణం దగ్గరికి వెళ్ళాలి. అప్పుడే మనం అమ్మవారికి పూర్తిగా చేరువైపోయినట్టు. కాబట్టి ఈ గుణాలు అలవడాలి అని అంటే ముందు మన ఆహార శుద్ధి, తర్వాత రెండోది మనం ఆధ్యాత్మిక మార్గాన్ని మనం ప్రేమించడం, ఆ గురువు అనేటువంటి బాటలో మనం పయనించడం, మన యొక్క సమయాన్ని వీలైనంత వరకు ఆధ్యాత్మికమైన సంస్కారంతో నింపుకోవడం, ఈ ఆలోచనల్ని మనం పెంపొందించుకోవడం అనివార్యం. ఇది ఏదీ లేకుండా ఊరికినే ఏదో వెళ్ళాము, చేశాము, ప్రవచనం విన్నాము, వచ్చేసామని అంటే ప్రవచనం రోజు వింటాం. ప్రవచనం కార్పెట్ కూడా విన్నట్టే, ఒక రకంగా ఈ కార్పెట్ కూడా విన్నట్టే ప్రవచనం. కానీ కార్పెట్లో మార్పు రావాలని నేనైతే కోరుకొని చెప్పట్లేదు. ఎందుకని అలా కార్పెట్ కూడా నేను చెప్తే కార్పెట్ కూడా మారిపోవాలన్నాను అనుకోండి, అది మారిపోయి ఎక్కడికో వెళ్ళిపోతుంది, రేపు మనం కూర్చుందానికి మిగలలేదు. అది మారాలని నేను కోరుకోను, అది మారాలని మీరు అనుకోరు, మారుతుందని మీరు నమ్మరు. కాబట్టి ప్రవచనం వింటాము, మేమండి ఫలానా వాళ్ళ ప్రవచనం వింటుంటామండి, మేమండి స్వామి మీది అసలు వినకపోతే మాకు ఆ రోజు పొద్దు గడవదండి. ఎంతకాలంగా వింటున్నారండి? ఇంచుమించు ఒక 4-5 ఏళ్లుగా టీవీలో రోజు వింటామండి. సరే, ఏం మార్పు వచ్చిందండి? ఏమైనా లోపల చిన్న కదలిక ఏమైనా వచ్చిందా? ఏమైనా మార్పు కనపడుతుందా? ఏమైనా మీలో ఒక ఎదుగుదలకి ఏమైనా ఒక ప్రయత్నమైనా చేస్తున్నారా అంటేనండి మీరు బాగా చెప్తారండి, మాకు కుదరదులేండి అన్నీ. మీరు బాగా చెప్తారని నేను బాగా చెప్తానట అంటే ఈయన సర్టిఫికేట్ కావాలి నాకు, అంటే ఈ సర్టిఫికేట్ ఉంటే కానీ నాకు రేపు ఏది అవార్డు ఇవ్వరు నాకు. నేను ఎప్పుడు అవార్డుల కోసం రివార్డుల కోసం ప్రవచనాలు చెప్పట్లేదు. ఇంకోటి, ఎప్పుడు ఒక బిరుదు, ఒక పదవి ఇవన్నీ మన ఒంటికి పడవవి. ఒక దండ దగ్గరకు కూడా నేను రానివ్వను. నా ఒంటి మీద మీరు చూస్తే ఒక రుద్రాక్షమాల కూడా ఉండదు, ఎక్కడ ఏది ఉండదు. పుట్టేటప్పుడు ఎలా ఉన్నామో అలా ఉన్నాం, కాకపోతే సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి ఇదిగో ఈ బట్ట వేసుకోవాలి. నేనుగా నా రూమ్లో ఉంటే ఏ ఉండదు, హాయిగా అమ్మవారిని చూస్తూ హాయిగా కూర్చుంటాను, శుభ్రంగా అలా ఉంటాను, ఏ బంధం ఉండదు నాకు. బయటకు వస్తే రావాలి, 10 మంది ఉంటారు కాబట్టి బట్ట వేసుకోవడం, తిరగడం, ఏది పెట్టుకోదలుచుకోలేదు. ఎందుకంటే అవసరం లేదు. ఇంతింత మాలలు ఇవన్నీ వేసి గందరగోళం చేసి పూలదండలు. ఇదిగో నేను ప్రవచనాలు, ఒక ఆయన అన్నారు, నేను ప్రవచనాలు 5 రోజులు చెప్తానయ్యా, నాకు ఒకరోజు మల్లెపూల దండ, ఒకరోజు గులాబీ దండ, ఒకరోజు సన్నజాజుల దండ. ఈయనే 5 రోజులు 5 దండలు చెప్పేశాడు ఈయన. ఆ దండ వేయించుకొని ప్రవచనం అయ్యేదాకా తీడు. పాపం ఒక ఊరిలో వెళ్ళాడు ఈయన, అన్ని చెప్పినట్టుగానే గులాబీ దండ వేశారు. ఈ ప్రవచనం అవుతున్నంతసేపు విపరీతంగా పాపం గోక్కుంటానే ఉన్నాడు ఆయన. దండ విప్పుడు ఏంటనంటే అందులో చీమలు ఉన్నాయి, అవి పొడి చేస్తున్నాయి. దండ విప్పడం ఈయనకి ఇష్టం లేదు, అంటే దండతోటి ఆయన కూర్చొని చెప్పాలి. ఆ దండలో చీమలు ఉన్నాయి, అది పొడుస్తూ ఉన్నాయి. మనిషి యొక్క ఆలోచన చూడండి. ఇప్పి పారేయచ్చు కదా, ఈ చీమలు పొడిచిన దానికంటే నీ దండ గొప్పది. విప్పడు, చీమలు పొడుస్తున్నా పొడిపించుకుంటూ గోక్కుంటూ ఉంటాడు. కర్మ దేనికంటారు ఇది? హాయిగా మనంగా మన సహజ స్థితిని, మన సహజత్వాన్ని మనం అలా నిలుపుకుని సహజంగా ఉంటే అంతకు మించి గొప్ప సాధన ఏదీ లేదు. అంటే నేనుగా అంతే కనపడాలి. నన్ను నేనేదో మార్పు చేసుకోవాలని, నాలో మార్పుని మీరందరూ కనిపెట్టాలని ప్రయత్నం చేసి బ్రతికితే ప్రాబ్లం, అక్కడ మొదలవుతుంది సమస్య.
అక్కడే మనిషికి ఏంటంటే తానుగా ఉండలేక తాను ఏదోగా అయిపోయి కనపడాలి అందరికీ అనుకోవడంలోనే సమస్య మొదలవుతుంది. కాబట్టి ఇక్కడ సౌందర్యలహరిలో అవన్నిటిని తొలగించి, అమ్మా నా మనస్సులో ఇవన్నీ రకరకాల గడబడులు ఉన్నాయమ్మా, నీకు తెలియట్లేదు. నువ్వేమో నాకు నీ శరీరం వద్దురా, నువ్వు అన్నీ క్లీన్ చేసావు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నాకు నీ మనస్సే కావాలంటావు. నా మనస్సులో ఇవన్నీ ఉన్నాయమ్మా, ఎలాగా? అందుకే నేను మీకు చెప్పాను కదా, అమ్మవారి ముందుకెళ్ళి పూజ చేసుకుని అన్నీ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చుని, అమ్మ ఇదిగో నా మనస్సు ఇలా ఉందే, నేనేం చేయలేనే, నువ్వే దాన్ని శుద్ధి చేయవే, దాన్ని బాగు చేయవే, దాన్ని సంస్కరించవే, దాన్ని కొద్దిగా తోమవే, నువ్వైతేనే చేయగలవు. ఎవరిని నేను నమ్మలేను బయట. ఎవరికైనా నమ్మి నా లోపలున్న లోపాలన్నీ చెప్పాననుకో, వాడు మొత్తం గంప పట్టుకెళ్ళి మొత్తం ఊరంతా పనిచేసి వస్తాడు వాడు. నేను ఎవరిని నమ్మడానికి లేదు. అలాగని నాలో నేను పెట్టుకుని కుమిలిపోలేకపోతున్నాను. నీ ముందు ఓపెన్ చేసి పెట్టేస్తున్నాను. నాలో ఏమేమి సమస్యలు ఉన్నాయో, ఏ లోపాలు ఉన్నాయో అవన్నీ నీ ముందు పెట్టేస్తున్నాను. క్లీన్ చేసి, నేను ఎదగాలనుకుంటున్నాను, నేను మార్పు చెందాలనుకుంటున్నాను, నాలో ఆధ్యాత్మికమైన సంస్కారం పెంపొందించుకోవాలనుకుంటున్నాను, నువ్వే అది చేయగలగాలి అని ప్రార్థించండి. అంటే చిత్తశుద్ధితో ప్రార్థించండి, ఏకాగ్రతతో. ఈ ఒక్క ప్రార్థనైనా సిన్సియర్గా చేయండి. నిజాయితీతో కనుక ఆ ప్రార్థన చేస్తే అమ్మవారు ఖచ్చితంగా దాన్ని స్పృశిస్తారు. ఖచ్చితంగా దాని మీద ప్రభావం ఉంటుంది. మీరు మాట్లాడుకోండి, మనసు విప్పి ఆవిడ దగ్గర మాట్లాడండి. దైవం ముందు కూర్చుని ఏదో మంత్రం చదివేసి అలా హారతి పెట్టేసి మనం కర్పూరం తిప్పేసి వెళ్ళిపోవడం కాదు. పూజ అంతా అయిపోయిన తర్వాత కూర్చొని మాట్లాడండి. పూజ అయిపోయింది కదా, ఇప్పుడు మన ఇంటికి ఎవరో అతిథి వచ్చారనుకోండి, భోజనం పెట్టేసి అంతా తిను తిను అని అన్నీ తోసేసి పెట్టేసి అయిపోయిన తర్వాత వెళ్ళరా అని అంటావా? అనం. భోజనం పెట్టి వాళ్ళు హాయిగా తిన్న తర్వాత కూర్చోబెట్టి మనం కబుర్లు చెప్తాం. అలాగే మీరు పూజ అయిపోయిన తర్వాత కూర్చొని మాట్లాడండి, కొంతసేపు మాట్లాడుకోండి, మీరు మనస్సు విప్పి మాట్లాడుకోండి. మీరు అనొచ్చు, ఏమండి బొమ్మ కదండి అదేం మాట్లాడండి, నేనేం అంటే మీలోనే మీకు నమ్మకం లేదు. మీరు దాన్ని బొమ్మగా చూసి ఈ పూజ చేశారా, అందుకే మీ పూజ ఫలించట్లేదు. మీరు అమ్మగా చూస్తేనే మీ పూజ ఫలిస్తుంది, బొమ్మగా చూస్తే మీకు పూజ ఫలించదు. మీరు ఆ దాంట్లో అమ్మని చూడగలగాలి. అది కంటికి చూడడానికి ఒక విగ్రహం, ఒక రాయే, లేకపోతే ఒక ఏదో బొమ్మ అవ్వచ్చు, కానీ దాంట్లో అమ్మను చూడగలిగే భావుకత మీలో కలగాలి. మీరు ఆ భావనతో మాట్లాడుకోండి. అమ్మా నువ్వు తప్ప నాకు దిక్కెవరమ్మా, నీకంటే నాకు ఎవరమ్మా ఇక్కడ ఉన్నారు. మాట్లాడండి, మనస్సు విప్పి మాట్లాడండి. ఆ మనస్సు విప్పి మాట్లాడడమే సాధన. అది మాట్లాడకుండా ఊరికినే పూలు తీసుకెళ్ళి పూజ చేశారంటే అయిపోయినట్టే. పూజ అంటే చెప్పాను కదా మీకు డెఫినేషన్. ఇక్కడ పూలు ఉంటాయి కదా, ఒక్కోటి తీసి వేస్తాం. ఇదర్ కా పూ ఉదర్ జా, పూ జా, పూ జా. ఇదర్ కా పూ ఉదర్ జా. ఈ సజ్జలో పూల బుట్టలో పూలు ఉన్నాయి. 10 నిమిషాలు అయిపోయిన తర్వాత ఈ పూలంతా ఖాళీ అయిపోయి ఎక్కడ పడి ఉంటే అక్కడ పడిపోయి ఉంటుంది మందిరంలో. ఏమైందంట, పూలు స్థానం మారిందే కానీ మీలో ఏమైనా మార్పు వచ్చిందా? పూజ అంటే అదే అంటారు హిందీలో, ఇదర్ కా పూ ఉదర్ జా, పూజ పూజ. అది వద్దు మనకు. అది వేస్తున్నప్పుడు కూడా అదేదో విగ్రహమని మంత్రమని మన దృష్టి మంత్రం మీదకి వెళ్ళి అలా ఏదో అక్కడేదో అందంగా అలా కాకుండా అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి మన దృష్టి. అమ్మ నిన్ను నేను పూజిస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను, నేను చేసే పూజని స్వీకరించు. చేయండి, పూజ చేయండి, ఆ ప్రేమతో చేయండి, ఆ దివ్యత్వంతో చేయండి. ఇలా మనం ఇన్వాల్వ్ అవ్వడం మొదలు పెడితే మన దాంట్లో ఒక్కొక్కటి, మనం ఒక్కరోజే అన్నీ మార్చేయాలనుకోకండి. ఒక్కొక్క దాంట్లో మార్పుని మెల్లగా అలవాటు చేసుకోండి. మనం మారకపోతే ఇంకెవరు మారుతారండి చెప్పండి? మనం మారకపోతే ఏం సాధించినట్టు? మనం అఫ్కోర్స్ మనకు తెలియక మనం ఎలాగో అలాగ ఉన్నామనుకోండి, అది వేరే విషయం. తెలుసుకునే అవకాశం వచ్చి కూడా మనం తెలుసుకొని కూడా ఇంకా మార్పుకి ఒక అడుగు మనం వేయకపోతే ఐ డోంట్ థింక్ ఎనీ మీనింగ్ ఇన్ దిస్. దీంట్లో ఏం అర్థం ఉందో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి మనలో ఆ సంస్కరణ కావాలి. మనలో ఆ ఎదుగుదలకు ఒక అడుగు మనం ప్రయత్నం మొదలు పెట్టాలి. ఆ ప్రయత్నం చేద్దాం.
రేపు మళ్ళీ మనం శుద్ధ సత్వం అంటే ఏంటి, పరమసత్వం అంటే ఏంటి, దాంట్లో ఎలా మనం ఎదగాలి, దాంట్లో ఎలా వెళ్ళగలగాలి. నిజంగా ఇప్పుడు నేను చెప్పేవి ఏది కూడా, రేపు చెప్పబోయేది ఏది కష్టం కాదు. సింపుల్గా 4 ఉపాయాలు మీకు చెప్తాను. ఆ 4 ఉపాయాలని మీరు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రోజు ప్రయత్నం చేయండి. కొన్ని రోజులు ఒకటి, ఆ తర్వాత అది బాగా దృఢమైన తర్వాత రెండోది తీసుకొని కొన్ని రోజులు, ఆ తర్వాత మూడోది తీసుకొని కొన్ని, అలా 4 ఉపాయాలు మీరు చేయండి. ఒక్క 6 నెలల్లో మీలోనే మీకు తెలియని ఒక అనుభూతి, ఒక మార్పు, ఒక ఫీలింగ్ లోపల ఒక ఇది కలుగుతుంది. కాబట్టి రేపు సాయంత్రం మళ్ళీ కలుద్దాం. రేపు విజయదశమి కాబట్టి మనం రేపు ఆఖరి రోజు ఈ ప్రవచనం. రేపు కార్యక్రమం అమ్మవారికి ప్రాతకాలంలో ఇక్కడ 11 గంటలకి మహా కలశాభిషేకం ఉంటుంది. ఆ తర్వాత దీక్షాంత స్నానం అంటారు అమ్మవారికి, అది. ఆ తదుపరి సాయంత్రం అమ్మవారిని అపరాజిత స్వరూపంగా భువనేశ్వరి దేవిగా అలంకరించుకుంటాం మన ఐశ్వర్య రజిత కవచంతో. ఆ తదుపరి ఇక్కడ దీక్షాంత కళ్యాణం ఉంటుంది రేపు. అమ్మవారికి కళ్యాణం రేపు ఆఖరి రోజు. అలానే రేపు ఉదయం 9 గంటలకు యథావిధిగా కుంకుమార్చన ఉంటుంది, అందరూ రండి. అలాగే రేపు రాత్రి 9 గంటలకు ఈ గర్భ డాండియా అది ఉంటుంది. మార్వాడి బృందం అంతా వస్తారు ఇక్కడ. వాళ్ళ అమ్మవారికి ప్రతి సంవత్సరం గత 15 ఏళ్లుగా వాటిని అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు. అది రేపు ఉంటుంది, అది చూద్దాం. ఎల్లుండి ఉదయాన్నే అమ్మవారికి అన్నాభిషేకమై ఆ అన్నంతో మీ అందరికీ ప్రసాదం ఉంటుంది. ఇక్కడ కూడా చక్కగా ఎంతో పవిత్రంగా వాళ్ళు మడిగా వండుతున్నారు. వాళ్ళందరూ కలిపి అమ్మవారి నామం చెబుతూ, ముక్కలు తరిగిన ముక్కలంటే ఏదో కాదు, మీరు కూరగాయలు ముక్కలు తరగడం అంటే మళ్ళీ మీరేదో అర్థాలు తీసుకునేది. కూరగాయలు అవి తరిగిన, వంట వండిన, నీళ్లు పట్టిన అమ్మవారిని స్మరిస్తూ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ పవిత్రంగా అమ్మవారి దగ్గర నుంచి వచ్చే ప్రసాదం తీసుకోండి. సాయంత్రం వెంకటేశ్వర స్వామి యొక్క అలంకరణ ఉంటుంది. హాయిగా అందరికీ ఏ కూపన్లు టోకన్లు అక్కర్లేదు. హాయిగా లైన్లో వచ్చి మీ అమ్మవారి దగ్గరికి, మీకు టోకన్లు ఎందుకండి, హాయిగా విని తీసి పడేశాను. హాయిగా మీరు ప్రేమతో రండి. మీరు కాదు, మీరు ఒక్కొక్కళ్ళు ఒక 10 మందిని వేసుకురండి. చూడండి, చక్కగా అమ్మవారి దర్శనం అవుతుంది. అరగంటలో దర్శనం అవుతుంది. హాయిగా ప్రసాదం తీసుకుని వెళ్ళిపోవచ్చు సాయంత్రం. కాబట్టి రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఉంటుంది. కాబట్టి 6 గంటల నుంచి రాత్రి 12 వరకు ఉంటుంది. కాబట్టి ఎవ్వరూ తొక్కిసలాట అక్కర్లేదు. హాయిగా మీరందరూ రిలాక్స్ అయిన తర్వాత ఆ టైంలో మీరు వస్తూ ఉంటే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చక్కగా అలంకరణ దర్శనం చేసుకోవచ్చు. అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కండి. స్వస్తి.